38 సంవత్సరాలుగా లోక్సభ స్పీకర్ స్థానం ఏకగ్రీవం అవుతూ వస్తుంది. కానీ ఈ దఫా లోక్సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక జరగబోతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ ఆల్రెడీ విప్ జారీ చేసింది. వాళ్ళందరూ ఎంపీలు కూడా కాంగ్రెస్ నిలబెట్టే కేరళ ఎంపీ అయిన సురేష్కి వాళ్ళు ఓటు వేయాల్సి వస్తుంది. మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ యొక్క పరిస్థితి. కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి ఎన్నికల వేళ కలిసి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా వారి ఎంపీలు అందరూ జారిపోకుండా ఉండాలని ఈ విప్ జారీ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దీని ద్వారా ఇండియా కూటమి యొక్క బలం కూడా నిరూపణ అవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావించడంతో ఈసారి లోక్సభ స్పీకర్ స్థానానికి పోటీ జరుగుతుంది. అలాగే ఎన్డీఏ తరపున ఓం ప్రకాష్ బిర్లా మరొకసారి పోటీలో నిలవబోతున్నారు.